దీంతో పాటు మరొక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నది కంప్లీట్గా పాకిస్తాన్ ఒంటరైపోయిన పరిస్థితి. గతంలో ఏదైనా చిన్న సమస్య వస్తే చైనా సపోర్ట్ చేసే పరిస్థితి, వన్ నేషన్ వన్ బెల్ట్ ఇటువంటి ఒక రోడ్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేయడానికి సహాయం చేసిన పరిస్థితి. బంగ్లాదేశ్ కొంతవరకు సపోర్ట్ చేసింది. టర్కీ మొన్నటి వరకు కూడా పాకిస్తాన్కు అనుకూలంగానే మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఎవ్వరూ కూడా ఏ ఒక్కరూ కూడా ఈ ఆపరేషన్ సింధూర్ ఫస్ట్ ఫేజ్ అంటే 2.1కి ఓకి ముందు జరిగిన టైంలో కూడా ఏ ఒక్కరు కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేదు. ఏం జరిగింది ఇన్ ద మీన్ టైం అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా గత లాస్ట్ 1 డెకేడ్లో చూసుకుంటే ఇండియాకి సంబంధించినటువంటి ఫారెన్ పాలసీ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మనం ఈక్వల్గా మనం రష్యాకు కొంత టువర్డ్స్ రష్యన్ పాలసీ ఉండేది మనది. ఇప్పుడు అమెరికాతో మనం అంతే క్లోజ్ ఉన్నాం. ఈక్వల్లీ రష్యా అండ్ అమెరికాతో ఈక్వల్లీ క్లోజ్నెస్ మెయింటైన్ చేస్తున్నాం. ఈవెన్ ప్రధాని నరేంద్ర మోదీకి సౌదీ అరేబియా ఎవరైతే పిలుస్తున్నారో అబ్దుల్ బిన్ సల్మాన్ అతనితో ఒక ప్రాక్సిమిటీ ఉంది, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో అది ఇస్లామిక్ కంట్రీస్లో చాలా డామినెంట్ ఫోర్స్ సౌదీ అరేబియా. పాకిస్తాన్కు అమెరికా తర్వాత ఎక్కువగా నిధులు ఇచ్చేటువంటిది, తర్వాత ఎక్కువ సపోర్ట్ చేస్తున్నటువంటి దేశం కూడా సౌదీ అరేబియా. సౌదీ అరేబియా ఇప్పుడు మన వైపున ఉన్నటువంటి సిచ్యువేషన్. కేవలం చైనా, టర్కీ అనేటువంటి 2 మాటలు మాత్రమే పాకిస్తాన్ నుంచి వినిపిస్తున్నాయి. బట్ టర్కీ ఎంతవరకు యుద్ధం వస్తే పాకిస్తాన్తో ఉంటుందనేటువంటి క్లారిటీ లేదు. చైనాకు దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఉన్నాయి. బట్ భారతదేశం లాంటి ఒక పెద్ద దేశంతో సరిహద్దు పంచుకుంటున్నటువంటి దేశంతో ఒక ఫుల్ స్కేల్ వార్లో ఒక దేశం వెళ్తున్నప్పుడు దానికి సపోర్ట్ చేస్తుందా అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంటుంది. డెఫినెట్గా చైనా అనేటువంటిది భారతదేశంతో అంత మంచి టర్మ్స్ లేవు. బట్ స్టిల్ ఒక యుద్ధంలో మన పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నటువంటి ఒక దేశంతో, భారతదేశంతో వాళ్ళు ఒక గొడవకు దిగేటువంటి బాహటంగా చేసినటువంటి. సో ఇంటర్నేషనల్ ఫెటర్నిటీలో మనం చూసుకుంటే డెఫినెట్గా ఇండియా అనేటువంటిది ఇప్పటికే పూర్తి సపోర్ట్ సాధించినటువంటి పరిస్థితి. జేడీ వాన్స్ కొద్ది గంటల క్రితం ఆయన మాట్లాడుతూ కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇది డీఎస్కలేట్ కావాలి, బట్ స్టిల్ మేము ఎంతవరకు దీన్ని ప్రభావితం చేయగలుగుతాం, ఇద్దరు దేశాలు ఎంతవరకు మనం చెప్పగలుగుతాం అనేటువంటిది ఇప్పుడే మేము ఒక డిసిషన్కి రాలేని అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. సో పాకిస్తాన్ను దౌత్యపరంగా కూడా మనం పూర్తిగా ఏకాకి చేశాము. దాని ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. ఒకటి, పాకిస్తాన్ చాలా కాలంగా ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంది. అక్కడ ఉగ్రవాదులు హార్నెస్ అవుతున్నారు, అక్కడ ఉగ్రవాదులు ట్రైన్ అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రతి దేశంలో ఎక్కడ ఎటువంటి ఉగ్రవాద దాడి జరిగినా దానికి సంబంధించినటువంటి మూలాలు పాకిస్తాన్లో ఉంటున్నాయి. అబోటాబాద్లో మనం చూసుకుంటే ఉసామా బిన్ లాడెన్ను అమెరికా డైరెక్ట్ వచ్చి చంపింది. ఎవరు అబోటాబాద్లో ఉసామా బిన్ లాడెన్ తీసుకొచ్చారు? ఎవరు అతన్ని అక్కడ ఉన్నటువంటి ఈ ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో ఉసామా బిన్ లాడెన్ పెట్టారు? ఇవన్నీ చూస్తే డెఫినెట్గా ఆర్మీ అనేటువంటిది పూర్తిగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆర్మీ అనేది ఒక విధంగా ఉగ్రవాద సంస్థలతో కంప్లీట్గా హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనేటువంటిది వాళ్ళు పెరుగుతున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఇది పూర్తిగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్పాలి. పాకిస్తాన్ ఆర్మీ కేవలం ఒక బిజినెస్ ఓరియంటెడ్ ఆర్మీ. ఇది వాళ్ళు బిజినెస్ చేస్తారు, ముఖ్యంగా ఆయుధాలకు సంబంధించినటువంటి బిజినెస్ చేస్తారు, మిగిలిన బిజినెస్లు కూడా ఉంటారు. బట్ ఇండియన్ ఆర్మీ లాగా వాళ్ళు ప్రొఫెషనల్ కాదు. వాళ్ళు పూర్తిగా రాజకీయమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడము, రాజకీయంగా ప్రభావితం చేసేటువంటి పనులు చేయడం, ఎట్ ద సేమ్ టైం బిజినెస్ అనేటువంటి దాంట్లో చేయడం. సో ఈ ఆర్మీ తీసుకొచ్చినటువంటి మొత్తం ఒక రకమైనటువంటి పెంటనే ఇదంతా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంతో పాటుగా మరో మాట్లాడుకోవాల్సిన అంశం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆర్ ఫ్రంట్. ఈ రెండింటి గురించి కూడా ఒకవైపు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో తను ఒక ప్రత్యేకంగా దేశం కోరుకుంటోంది బలూచిస్తాన్. సో ఈ మధ్యలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు కూడా చూస్తున్న పరిస్థితి. ఆ అవకాశం ఎంతవరకు ఉంటుంది? బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే ఏర్పడిందో ఇప్పుడు బలూచిస్తాన్ కూడా అలా ఏర్పడితే పాకిస్తాన్ ఏమైపోతుంది అనేది కూడా ఒక ప్రశ్న. డెఫినెట్గా పాకిస్తాన్కి సంబంధించి మనం చూసుకుంటే 4 బిగ్ కమ్యూనిటీస్ మనకు అక్కడ కనబడతాయి. ఒకటి బలూచ్, రెండోది పష్తూన్, ఒకటి పంజాబ్, ఒకటి సింధ్. ఈ 4 ప్రావిన్సెస్ అనేటువంటివి కలిసిన తర్వాతనే పాకిస్తాన్ అనేటువంటిది ఒక కంట్రీ లాగా కనిపిస్తుంది. బట్ పష్తూన్ అండ్ అదేవిధంగా బలూచ్లకు సంబంధించినటువంటి ఇష్యూ పాకిస్తాన్తో ఉంది. ముఖ్యంగా సింధ్, పంజాబ్కి సంబంధించినటువంటి 2 పాకిస్తాన్కి సంబంధించినటువంటి 2 ఏరియాస్ నుంచే పొలిటికల్ లీడర్షిప్ ఉంది, ఆర్మీ లీడర్షిప్ ఉంది అనేటువంటిది చాలా కాలం ఉంటుంది. బలూచిస్తాన్ తనకు సంబంధించినటువంటి డైరెక్ట్ ఒక స్వతంత్ర పోరాటం చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 1971లో భారత్కి సంబంధించినటువంటి నేవీ పాకిస్తాన్ వైపు కదిలినప్పుడు ఒక దేశానికి పాకిస్తాన్ జన్మనిచ్చింది. పాకిస్తాన్ నుంచి ఒక దేశం ఏర్పడింది. సో మళ్ళీ 1971 తర్వాత ఇప్పుడు 2025లో ఇండియన్ నేవీ అనేటువంటిది పాకిస్తాన్ వైపు వెళ్తుంది. ఈసారి డెఫినెట్గా ఒక విధంగా చాలామంది, నేను చెప్తున్నాను నిన్నటి నుంచి చాలామంది మీడియాలో కూడా చూస్తున్నారు, పాకిస్తాన్కి ఈసారి సిజేరియన్ చేసి 4 దేశాలను ఖచ్చితంగా ఇండియా క్రియేట్ చేస్తున్న దేశాలు డెఫినెట్గా 4 దేశాలు. ఎందుకంటే పిఓకే అనేటువంటి దాని గురించి కూడా ఇండియా ఈసారి సీరియస్ థింకింగ్ చేసేటువంటి అవసరం. డిఫెన్స్ ఎక్స్పర్ట్ చెప్తున్నారు ఈ వార్ ఎక్కడికి వెళ్తుంది? సాధారణంగా ప్రతి ఒక్క వారికి సంబంధించి ఒక కంక్లూజన్ అనేటువంటిది ఉండాలి. ఈ వార్ ఎక్కడి వరకు వెళ్ళగలుగుతుంది అని అంటే ఈ వార్ కేవలము 4 రోజులు మిసైల్స్ వేసుకుని ఆగేటువంటి సిచ్యువేషన్ కాదు. పాకిస్తాన్ లీడర్షిప్ అనేటువంటిది పూర్తిగా ఒక పిచ్చోడి చేతిలో రాయి లాంటి
సిచ్యువేషన్ ఉంది, వాళ్ళు ఎవరు ఎటువైపు చేస్తారు, అది ఒక అటామిక్ కంట్రీ. డెఫినెట్గా పాకిస్తాన్ వైపు నుంచి మనం కొంత సంయమనంగా ఉండడానికి, అది ఎన్నిసార్లు తోకజాడించినా మనం దాన్ని కంట్రోల్ చేస్తూ సహనంతో ఉండడానికి కారణం ఏంటంటే ఒక అటామిక్ కంట్రీ. వాళ్ళు ఇరాన్ నుంచి దొంగతనం తీసుకొచ్చారా, కొరియా నుంచి తీసుకొచ్చారా, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు, ఏ విధంగా దీన్ని పూర్తిగా క్రియేట్ చేశారు, ఏ విధంగా ఈ ఒక్క అటామిక్ బాంబ్ను తయారు చేశారు అనేటువంటిది డిఫినెట్ ఇష్యూ. బట్ వాళ్ళ దగ్గర ఒక అటామిక్ బాంబ్ ఉంది, వాళ్ళు అటామిక్ వెపన్స్ తయారు చేశారు. సో డెఫినెట్గా మనం ఒక పక్కెలో బల్లెం లాగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో డెఫినెట్గా ఇప్పుడు ఫుల్ స్కేల్ వార్ వస్తే దీని కంక్లూజన్ ఎలా ఉండాలి, పాకిస్తాన్ను బ్రేక్ చేయగలిగడానికి ఇది ఒక బెస్ట్ టైం. ఎందుకంటే బలూచ్ ఇప్పటికే పూర్తిగా ఒక స్వతంత్ర పోరాటం చేస్తుంది. మనం చాలా స్పష్టంగా ఒక వాహిని, జనవాహిని అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ 1971లో బంగ్లాదేశ్లో స్వతంత్ర పోరాటం చేసింది, పాకిస్తాన్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఏదైతే ఈస్టర్న్ పాకిస్తాన్ ఉందో, ఈస్టర్న్ పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు అయినప్పటికీ వాళ్ళ మీద కిరాతకమైనటువంటి చర్యలు చెప్పింది. అప్పుడు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో హిందువులను చంపినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి విప్లవము, ఒక తిరుగుబాటు వచ్చింది. దానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిన నేపథ్యంలో అప్పుడు ఇండియా సపోర్ట్ చేసింది, ఒక దేశం ఏర్పడింది. బట్ ఇప్పుడు కూడా బలూచ్లు అదే విధంగా మనం రాత్రి నుంచి ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ ఏదైతే నార్థన్ ఫ్రంటియర్ మీద పెద్ద ఎత్తున బలూచ్ తిరుగుబాటుదారులు దాడి చేస్తున్నారు. క్వెట్టా ప్రాంతంలో ముఖ్యంగా ఇప్పటికే 15-20 పోస్టులను వాళ్ళు కూల్చేయడం జరిగింది, పాకిస్తాన్ చెందిన ఆర్మీ పోస్టులను. సో ఈ నేపథ్యంలో బలూచ్ ఎంతవరకు స్ట్రాంగ్గా వస్తారు, మనం ఏ స్థాయి వరకు బలూచ్లను సపోర్ట్ చేస్తామనేటువంటి డిఫరెంట్ ఇష్యూ. బట్ మనం హైపోథిసిస్ మాట్లాడుతున్నాం, కానీ నిజంగా బలూచిస్తాన్ లాంటి ప్రాంతాన్ని పక్కన పెడితే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు పిఓకే ఇటువంటి ప్రాంతాన్ని కనుక నిజంగా స్వాధీనం చేసుకుంటే దరిద్రాన్ని తెచ్చి నెత్తులో పెట్టుకున్నట్టు అవదా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ఉగ్ర స్థావరాలు ఎన్ని ధ్వంసం చేశారు, ఏకంగా 25-26 చోట్ల ధ్వంసం చేసిన పరిస్థితి. 9 ప్రాంతాలను ప్రత్యేకంగా చూపించి మరీ ఉగ్ర స్థావరాల్ని, అవన్నీ కూడా మనతో కలుపుకుంటున్నట్టు కాదా? డెఫినెట్గా మనం వాటిని కలుపుకోవడం, ఒక ప్రాంతాన్ని లిబరేట్ చేసిన తర్వాత ఆ ప్రాంతాన్ని మనం తీసుకుంటామా, లేకుంటే మనం దాన్ని స్వతంత్రంగా ఉండనిస్తామా, డిఫరెంట్ ఇష్యూ. బట్ ఒక కంట్రీ కంప్లీట్గా ఒక అటామిక్ పవర్ ఉన్నటువంటి కంట్రీ కంటిన్యూగా మన మీద ప్రొవోకేటివ్ ఫైరింగ్ చేస్తుంది, ప్రొవోకేటివ్ అటాక్ చేస్తుంది, కొన్ని దశాబ్దాల నుంచి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. అటువంటి సమయంలో ఈ వార్ కంక్లూజన్ ఎక్కడ దాకా వెళ్తుంది అనేటువంటి డిస్కషన్ డెఫినెట్గా ఉంటుంది. ఇది డెఫినెట్లీ హైపోథెటికలే. బట్ మనం ఏ స్థాయి వరకు వెళ్ళగలుగుతాము? ఈరోజు ఇమీడియట్గా ఈవినింగ్ ఫైరింగ్స్ ఆపేసి రెండు వైపుల నుంచి చర్చలు కూర్చున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్ అటువంటి మూడ్ లేదు, లేకుంటే పాకిస్తాన్కి అటువంటి నాలెడ్జ్ లేదు, బుద్ధి లేదు అనేటువంటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది.